అందరం గుడికెళ్తాము. కానీ అక్కడి నుంచి చాలామందికి రాబుద్ది కాదు. ఎందుకు అంటే అక్కడ ఉండే ప్లెజెంట్ స్మెల్ అనేది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది కదా! అదే ప్లెజెంట్ స్మెల్ మన ఇంట్లో కూడా రావాలంటే కర్పూర దీపం పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది బావుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్‌లో మీరు కర్పూర దీపం పెట్టుకోవచ్చు. ఈ గిన్నెలో నేను కొంచెం జవ్వాది కూడా వేశాను పచ్చ కర్పూరంతో పాటు. ఆ ప్లేస్‌లో మీరు వాటర్ పోసుకొని కూడా ఆ పచ్చ కర్పూరం వేసి మరిగించినా కూడా కింద క్యాండిల్ అయినా పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు దీపమైనా పెట్టొచ్చనమాట. మీ ఇష్టం. ఇందులో కూడా చాలా వెరైటీస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇది నేను లోకల్‌గా వన్ టౌన్ ఎళ్లి తీసుకొచ్చుకున్నాను. రేటు కూడా కొంచెం రీజనబుల్‌గా ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొంచెం చిన్న చిన్న సైజుల్లో కూడా చాలా రేట్లున్నాయన్నమాట. అయితే ఇది మంచి ఇత్తడితో చేసింది. చాలా బరువు కూడా ఉంటుంది. పచ్చ కర్పూరం చాలా మంచిదండి. అందులో ఈ చలికాలము శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు ఉంటే గనక ఇది మంచిగా పనిచేస్తుంది. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో తప్పకుండా పెట్టుకోండి.